మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సిట్టు వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడుకు కూడా జూలై 1 వరకు రిమాండ్ను విధించింది. అనారోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు చెవిరెడ్డి. ఈ విషయాన్ని పరిగణించిన కోర్టు దిండు, దుప్పటి, బట్టలకు అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, కేసుకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో చెవిరెడ్డిని అనూహ్యంగా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆయన్ని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో 14 రోజులు రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. ఈ కేసుకు సంబంధించిన అంశాలపై మొదటి నుంచి కూడా చెవిరెడ్డి ఆయన కుమారుడి పైన కూడా విమర్శలు, ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కేసు నమోదు చేసిన తర్వాత కూడా చెవిరెడ్డి ఆడియో విడుదల చేయటం, అదేవిధంగా బహిరంగ లేఖను కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా గతంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా వివరిస్తూ చెవిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించినటువంటి వ్యవహారం. దీనిపైన తీవ్రస్థాయిలో చర్చ కూడా కొనసాగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. లెక్కర్ కేసులో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ఎలాంటి చర్యలు ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా కోర్టు ముందు ఉంచారు చెవిరెడ్డి. ఆ తర్వాత జరిగినటువంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా గతంలో నియోజకవర్గ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి సమయంలో చాలా స్పష్టంగా తాను ఉన్నటువంటి వైఖరిని కూడా ఆయన లేఖలో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తన జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి ఘటనగా ఈ అరెస్టుని ఆయన పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముందస్తు బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం కూడా ఏ రోజు కూడా దాఖలు చేసుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెవిరెడ్డి వ్యక్తం చేశారు. మొత్తం మీద కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనంతరం జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. 14 రోజులు రిమాండ్, అదేవిధంగా కొంతవరకు అనారోగ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న కారణంగా తనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల గురించి చెవిరెడ్డి న్యాయస్థానం ముందు అభ్యర్థన పెట్టుకున్నారు. ఆ మేరకు ఆయనకు అవసరమైనటువంటి మందులను అనుమతించడంతో పాటుగా మంచం, దుప్పటి, దిండు కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అవసరమైనటువంటి బట్టలు కూడా తీసుకునేందుకు కూడా కోర్టు అనుమతించినటువంటి నేపథ్యంలో ఈ కేసులో విచారణ ముందు ఎలాంటి పరిణామాలకు చోటు చేసుకుంటుంది, ఈ నేపథ్యంలో 14 రోజుల రిమాండ్ తర్వాత కస్టడీ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా సిట్టుకి సంబంధించినటువంటి అధికారులు కోర్టు ముందు వేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో చెవిరెడ్డితో పాటు ఆయన కుమారుడిని కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా పోలీసులు పేర్లు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారాయి. శివాని. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.